సంక్షేపంగా సంగ్రహంగా మొట్టమొదట చెప్పారు. కాయేన, ఆ తర్వాత వాచ, వాగింద్రియం. అది కాయంలో లేదా దేహంలో లేదా దేహంలో ఒక అవయవం అది. కనుక మొట్టమొదట సంగ్రహంగా చెప్పారు. మొత్తానికి నేను నా ఈ దేహంతో ఏ పనులను చేస్తూ ఉన్నానో ఆ పనులన్నిటినీ భగవంతునికి సమర్పించాలి అనే విషయాన్ని సంగ్రహంగా టూకీగా చెప్పేశారు కాయేన. ఆ తర్వాత ప్రతి ఒక్క ఇంద్రియాలను పేర్కొంటూ ఉన్నారు కవితీర్థుల వారు. వాచ, వాగింద్రియంతో నేను చేసిన పనులు. చేసిన పనులంటే ఎలాంటి పనులు? అంటే పుణ్యరూపమైన పనులను భగవంతునికి సమర్పించాలే తప్ప పాపరూపమైన పనులను భగవంతునికి సమర్పించకూడదు. దీన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. అసలు సమర్పణ అంటే ఏంటి? టీకాకర్త శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా చెప్పారు దాని గురించి. టీకాకృత్పాద ఆచార్యుల వారు కూడా దాన్ని అద్భుతంగా వివరించారు. ఏంటి సమర్పణం అంటే ఏంటి? నాహంకర్త హరికర్త తత్ పూజా కర్మ చ అఖిలం తథాపి మత్కర్తా పూజ తత్ప్రసాదేన నాన్యథ తద్భక్తి తత్ఫలం మహ్యం తత్ప్రసాద పునః పునః కర్మన్యాసః హరావేవం విష్ణోస్తృప్తి కరస్సతి. కర్మన్యాసం అంటే కర్మను సమర్పించడం అని అర్థం. ఈ సమర్పించడం అనేది ఏదైతే ఉందో ఇందులో పూజాత్వానుసంధానం ఉంది. నాహంకర్త హరికర్త తత్ పూజ, పూజాత్వానుసంధానం ఉండాలి. కనుక పూజ అనే అనుసంధానం మాకు రావాలంటే తప్పుడు పనులను చేసి దాన్ని భగవంతునికి సమర్పించడం అది సాధ్యమవుతుందా? అలా సమర్పించాలా? అది పూజ అవుతుందా భగవంతునికి? కాదు కదా. కనుక దాన్ని మొట్టమొదట సమర్పించడం. ఆ సమర్పించడం అంటేనే పూజాత్వానుసంధానాన్ని కల్పించుకోవడం. నేను చేస్తున్న ఈ పని భగవంతుని పూజ అనే భావన మాకు రావాలి. చెడ్డ పనులను చేసేటప్పుడు కూడా ఇది భగవంతుని పూజ అనే అనుసంధానం ఉండగలదా? ఉండాలా? అసలు లేదు కదా. నిషిద్ధమైన పూలున్నాయి, నిషిద్ధమైన పళ్ళున్నాయి. అలాంటి నిషిద్ధమైన పాలను పళ్ళను భగవంతునికి నివేదించవచ్చా? పాలు నిషిద్ధం ఎక్కడ ఉంటాయి అని మీరు అడగలరు. కానీ ఆవు పాలు 10 రోజుల వరకు ప్రసవించిన తరువాత 10 రోజుల వరకు ఆవు పాలు కూడా నిషిద్ధమే. అలాంటి నిషిద్ధమైన పాలను కూడా భగవంతునికి సమర్పించకూడదు. 11వ రోజు నుండి ఆ ఆవు యొక్క పాలను నివేదించడానికి ఉపయోగించుకోవాలి. నిషిద్ధమైన పళ్ళున్నాయి, నిషిద్ధమైన కూరగాయలున్నాయి. వాటిని భగవంతునికి సమర్పించాలా? అసలు సమర్పించకూడదు. పాడైపోయిన అన్నం, పులిసిపోయిన అన్నం భగవంతునికి మనం సమర్పించుకుంటామా? నైవేద్యం చేస్తామా? పుచ్చిపోయిన పళ్ళను భగవంతునికి సమర్పిస్తామా మేము? లేదు కదా. అలాగే నిషిద్ధమైన కర్మలు కూడా భగవంతునికి సమర్పణీయములు కావు. ఆ పనులను కూడా నిషిద్ధమైన పనులను కూడా భగవంతునికి పూజారూపమని సమర్పించకూడదు. మరి ఏమని సమర్పించుకోవాలి? అంటే అప్పగించడం. సమర్పించడం అని అనకూడదు, అప్పగించడం. పాపాన్ని నేను చేశాను. ఆ పాపాన్ని చేసే సామర్థ్యం కూడా నాలో లేదు. చాలా సూక్ష్మమైన విషయం ఇది. పాపం చేసే సామర్థ్యం కూడా స్వతంత్రంగా నాలో లేదు. భగవంతుడు చేయించాడు. ఎందుకని చేయించాడు? అంటే ఈ పాపానికి నేను చేసిన మరో పాపం ఉంది. మరియు నా స్వభావం, నా యోగ్యత. నా స్వభావం, నా యోగ్యత నేను చేసిన క్రింది పని, వెనుకటి పని. దాన్ని చూసి భగవంతుడు మా చేత ముందు ముందు పనులను చేయిస్తాడు. కనుక పాపం చేసేటప్పుడు కూడా స్వాతంత్ర్యం నాలో లేదు. ఈ అనుసంధానం చేయాలి అంతే. ఇదే పాపకర్మని భగవంతునికి అప్పగించడం అని అర్థం. భగవన్ నేను ఈ పాపాన్ని చేశాను. ఆ పాపం నేను స్వతంత్రంగా చేయలేదు. ఆ సందర్భంలో కూడా నాలో అస్వాతంత్ర్యమే ఉంది. ఇకపైన అలాంటి పనిని నేను చేయను అని విజ్ఞాపన చేసుకోవడం, విన్నవించుకోవడం ఏదైతే ఉందో దీన్ని పాపాన్ని అప్పగించడం అని మనం అనుకోవచ్చే తప్ప పాపాన్ని కూడా పూజారూపంగా భగవంతునికి అసలు సమర్పించకూడదు. కనుక ఆ విషయాన్ని మొట్టమొదట నేను తెలుసుకోవాలి. ఎందుకంటే వాచ, వాగింద్రియంతో చేసిన పనులు పెద్దలను తిడతాం, నిందిస్తాం. అలాంటి నిందావచనాలను కూడా భగవంతునికి పూజారూపమని సమర్పించాలా? అంటే అలాంటి పనులను పూజారూపమని సమర్పించకూడదు అనే విషయాన్ని మొట్టమొదట నేను తెలుసుకోవాలి. వాగింద్రియంతో మేము చేసిన పనులు మహానుభావులు ఉన్నారు, వారిని స్తుతించాం. అలాంటప్పుడు ఇది భగవంతుని పూజ అని స్మరించుకోవాలి. భాగవతాన్ని చెబుతూ ఉన్నాను, భగవంతుని పూజ అని స్మరించుకోవాలి. భాగవతాన్ని వింటూ ఉన్నారు, భగవంతుని పూజ అని సమర్పించాలి ఈ పనిని. వాగింద్రియంతో నేను చేసిన శృతి విహితమైన పనులను దాన్ని చెప్పారు ఇక్కడే. నేను చెప్పాను వాదిరాజతీర్థ శ్రీపాద వారి మాటల్లో చెప్పాను. శృతి పథ విపరీత క్రియా వర్జయంతః. శృతి నిషిద్ధమైన పనులను చేయరాదు అని వాదిరాజతీర్థుల వారు చెప్పారు. కనుక ఆ పని చేయకూడదు. మంచి పనులను చేసి శృతి విహితమైన పనులను చేసి ఆ పనులను భగవంతునికి మనం నివేదించుకోవాలి. పూజారూపంగా దాన్ని సమర్పించాలి భగవంతునికి. అలా మనసుతో చేసిన కర్మలు, ఎలాంటి కర్మలు మనసుతో మనం చేస్తాం? సంకల్పం చేస్తాం, వికల్పాలను చేస్తాం. ఇలా సంకల్ప వికల్పాలను భగవంతునికి సమర్పించుకోవాలి. నేను ఇప్పుడే ప్రస్తావనలో చెప్పాను. నేను ఏకాదశి ఉపవాసం చేస్తాను, నిరాహారం చేస్తాను అనేది ఒక అంశం. ఆ తర్వాత నేను ఏకాదశి రోజు దేన్ని తినను, నిషిద్ధమైన ఆహారాన్ని స్వీకరించను అని ఈ నిషిద్ధమైన పనులను చేయకపోవడం వల్ల కూడా మనిషికి ఏమొస్తుంది? నిషిద్ధమైన పనులను చేస్తే పాపం వస్తుంది. పాపం మాత్రం కాదు, భగవంతుని అనుగ్రహం కాదు, భగవంతుని కోపానికి గురి అవుతాం నిషిద్ధమైన పనులను చేయడం వలన. కనుక నిషిద్ధమైన పనులను చేయకూడదు. ఎన్నో సంవత్సరాల నుండి నిషిద్ధమైన ఆహారాలను మనం స్వీకరించడం లేదు. కానీ సమర్పించుకుంటూ ఉన్నామా? లేదు కదా. నేను మద్యం త్రాగటం లేదు, మద్యం నిషిద్ధమైనది కదా. నిషిద్ధమైన మద్యాన్ని నేను త్రాగటం లేదు, దాన్ని కూడా భగవంతునికి సమర్పించాలి. ఆ సమర్పణతో భగవంతుని ప్రసాదాన్ని మనం పొందగలుగుతాం. అలాంటి అద్భుతమైన వ్యాపారం అది. నిషిద్ధమైన పనిని వర్జించుకోవడం అంటే, దాన్ని చేయకుండా ఉండటం అంటే భగవంతుని ప్రసాదాన్ని పొందడం అని అర్థం. విహితమైన పనులను చేయడం, నిషిద్ధమైన పనులను పరిత్యజించడం, ఈ రెంటి వల్ల కూడా భగవంతుని ప్రసాదాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కనుక మనసా నిషిద్ధమైన పనులను చేయనప్పుడు దాన్ని కూడా భగవంతునికి సమర్పించాలి. అనేన నిషిద్ధ పరిత్యజనాఖ్య కర్మణ, నిషిద్ధాహార పరిత్యజనాఖ్య కర్మణ, నిషిద్ధ మద్య పరిత్యజనాఖ్య కర్మణ. నిషిద్ధమైన మద్యాన్ని నేను తాగటం లేదు ప్రతిరోజు. రాత్రి పడుకునే ముందు ఎన్నని సమర్పించుకోవాలి? సమర్పించుకోవడానికి ఎన్నని ఉన్నాయి? అసలు మనిషికి సమయం అనేదే ఉండదు ఈ ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే. ఎన్ని నిషిద్ధమైన పనులను నేను ఈ రోజు చేయలేదు, దాన్ని లిస్ట్ చేసుకోవాలి. నిషిద్ధమైన మద్యాన్ని నేను పరిత్యజించాను భగవన్, దాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను పూజారూపంగా, నన్ను ధరించమని వేడుకోవాలి. అలాగే నిషిద్ధమైన ఉల్లగడ్డను మనం తిన్నామా? లేదు కదా. నా పలాండం భక్షయీత నిషిద్ధమైనది. అనేన నిషిద్ధ పలాండు పరిత్యజనాఖ్య కర్మణ. నిషిద్ధమైన పలాండును నేను భక్షణం చేయలేదు, నిషిద్ధమైన బయటి ఆహారాన్ని నేను స్వీకరించలేదు. అసలు ఎన్ని పనులను నేను చేశాను? మంచి పనులను. నిజమే, నేను ఎన్నో మంచి పనులను చేశాను, కానీ దాన్ని గుర్తించడం నా వల్ల కావడం లేదు. చాలా పెద్ద పెద్ద పనులను, మంచి పనులను మేము చేస్తూ ఉన్నాం. కానీ ఏం తప్పు చేస్తూ ఉన్నామంటే, నేను చేసిన మంచి పని ఏంటి దాన్ని గుర్తించుకోవడం లేదు.
దాన్ని గుర్తించి ఆ పనులను భగవంతునికి సమర్పించుకోవడం లేదు. ఇది నేను చేస్తున్న చాలా పెద్ద తప్పు. నేను చేస్తున్న చాలా పెద్ద తప్పు. కనుక నిషిద్ధ ఫలండు వర్జనాఖ్య కర్మణ, నిషిద్ధ బాహ్య ఆహార పరిత్యజనాఖ్య కర్మణ ఎన్నని ఉన్నాయి అసలు చెప్పుకోవడానికి. అలాగే విహిత సంధ్యావందనాఖ్య కర్మణ, విహిత భగవద్ ఆరాధనాఖ్య కర్మణ, విహిత యజ్ఞాఖ్య కర్మణ, విహిత వాగ్వ్యవహారాఖ్య కర్మణ. పెద్దలతో గౌరవంగా మాట్లాడించాము. ఎంత మంచి పని అది. మీరందరూ చేస్తూ ఉంటారు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడతారు. అనేన వేద విహిత ఉత్థానాఖ్య కర్మణ, నేను లేచి నిలబడ్డాను. లేచి నిలబడడం మాత్రమే కాదు, ఎదురయ్యాను వారికి. ప్రత్యుత్థానాఖ్య కర్మణ, అనేన నమస్కారాఖ్య కర్మణ. సమర్పించుకోవడానికి ఎన్ని పనులు, ఎన్ని పనులు నేను చేస్తున్నాను, మంచి పనులను నేను గుర్తించుకుంటూ ఉన్నాను. ఆ పనులు లేదే. ఆ పనులను గుర్తించుకుని భగవంతునికి సమర్పిస్తే మాకు పుణ్యం లభిస్తుంది. లేదంటే హెచ్చరిస్తూ ఉంది శాస్త్రం. ఏ పనిని మనం భగవంతునికి సమర్పించామో ఆ పని నా పేరుతో ఉండదు. ఆ మంచి పనిని దైత్యులు, రాక్షసులు, బ్రహ్మరాక్షసులు వీరందరూ అపహరిస్తారట. చేసింది నేను, సుఖించేది మరెవరో. చూడండి ఎలా జరుగుతుంది. మనకు నేనే అన్యాయం చేసుకుంటూ ఉన్నాం. నా కాలను నేనే తొక్కుకుంటూ ఉన్నాను. ఎంత విచిత్రంగా జరుగుతుందో కవి తీర్చల వారు ఎంత క్షుణ్ణంగా చెబుతున్నారో గమనించాలి. అలాగా ఎన్నో ఉన్నాయి. ఇలా మీరే అందాజు వేసుకోవచ్చు, ఆలోచించగలరు మీరందరూ కూడా చాలా చక్కగా. చాలా చక్కగా ఒక్కొక్క పదాన్ని వింటూ ఉన్నాం మనం. వేదంలోని, పురాణంలోని ఒక్కొక్క పదాన్ని వింటూ ఉన్నాం. ఆ పదాన్ని విన్నప్పుడు భగవంతునికి సమర్పిస్తూ ఉన్నామా? లేదు కదా. ఎంత వంచితలవుతూ ఉన్నామో చూడండి. సరే, విడిగా మనం భగవంతునికి సమర్పించడం లేదు. విడిగా సమర్పించడం మా వల్ల కావడం లేదు. కానీ వాటినన్నిటినీ పూసగుచ్చి మాలను ఎలా భగవంతునికి సమర్పిస్తామో హారంగా అలా మేము చేసిన కర్మలను పూసగుచ్చి ఈ పనులను నేను భగవంతునికి సమర్పిస్తూ ఉన్నాను అని నేను సమర్పిస్తూ ఉన్నాను. అలాగైనా సమర్పించుకోవాలి. చాలా మంచి పనులను చేస్తూ ఉన్నావు. అయినా కూడా ఆ పనుల వల్ల, మంచి పనుల వల్ల సుఖం నాకు కలగాలి. కానీ ఆ సుఖాన్ని బ్రహ్మరాక్షసులకు పంచిపెడుతూ ఉన్నాం సులభంగా, ఉచితంగా. వారికి చాలా సంతోషం. అలా చేస్తూ ఉన్నాం. కనుక కవి తీర్చల వారు చెబుతూ ఉన్నారు, మనస ఇంద్రియైర్వ, ప్రతి ఒక్క ఇంద్రియాలతో నేను ఎంతో మంచి పనులను చేస్తూ ఉన్నాను. నేను ఎంతో మంచి పనులను చేస్తూ ఉన్నాను. కళ్ళతో పరస్త్రీలను చూడటం లేదు. అంటే చూస్తూ ఉన్నా నా తల్లి, చెల్లి, అక్క అనే భావనతో చూస్తూ ఉన్నానే తప్ప దుర్భావనతో నేను చూడటం లేదు. ఎంత మంచి పని చేశాను. అలాంటి మంచి పనిని సమర్పిస్తూ ఉన్నామా? చెవులతో భాగవతం వింటూ ఉన్నావు, మంచి మాటలను వింటూ ఉన్నావు, స్తోత్రాలను వింటూ ఉన్నావు, దాన్ని సమర్పించుకుంటూ ఉన్నావా? నోటితో ఎన్నో స్తోత్రాలు చెబుతూ ఉన్నావు, భగవతాన్ని చెబుతూ ఉన్నావు, భగవంతునికి సమర్పిస్తూ ఉన్నావా? కాళ్లతో తీర్థయాత్రలు చేస్తూ ఉన్నావు, భగవంతునికి సమర్పించామా? చేతులతో సర్వమూలాలను వ్రాస్తూ ఉన్నావు, కృష్ణకోటిని, రామకోటిని వ్రాస్తూ ఉన్నావు, భగవంతునికి సమర్పిస్తూ ఉన్నామా? సమర్పణ అనేది చాలా ప్రధానమైనది. ఆ సమర్పణ గురించి కవి తీర్చుల వారు ఎంత చక్కగా చెబుతున్నారు చూడండి. అంటే నిమి చక్రవర్తి తాను కర్మ చేస్తూ ఉన్నారు. కర్మ చేసేటప్పుడు మరచిపోరాని ఔషధం ఏదైతే ఉందా అంటే ఉంది, అదే సమర్పణ. ఈ సమర్పణ గురించి ముందు మరో విషయం వస్తుంది, అక్కడే నేను దాన్ని వివరిస్తాను. బుద్ధ్యా, మనసుతో చేసింది, ధైర్యంతో చేసింది, ఆత్మన, అలాగే అనుసృత స్వభావ, నా స్వభావానికి, నా యోగ్యతకు, నా అర్హతకు అనుగుణంగా నేనే పనులను చేశానో, కరోతి యద్యత్, ఏ మంచి పనులను చేశానో సకలం పరస్మై నారాయణాయ ఇది సమర్పయేత్తత. సర్వోత్తముడైన, గుణ పరిపూర్ణుడైన, లేశ దోషము లేని ఆ భగవంతుని పాద కమలముల యందు నా ఈ మంచి పనులను పుష్పాలుగా, హారాలుగా సమర్పిస్తూ ఉన్నాననే భావన మనిషిని ఉద్ధరిస్తుంది. కనుక ఆ చింతన మనిషికి ఎల్లప్పుడూ ఉండాలని కవి తీర్చుల వారు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్తత. ఇలాంటి అద్భుతమైన సందేశాన్ని కవి తీర్చుల వారు ఇచ్చారు. ఈ సందేశాన్ని పాలించే అధికారం, పాలించే సామర్థ్యాన్ని కూడా ఆ కవి తీర్చుల వారు నాకు అందించాలని, అనుగ్రహించాలని, కరుణించాలని వారిని భక్తి శ్రద్ధలతో, వారి అంతర్యామి అయిన భగవంతుని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామతః కుక్షిగం యస్య విశ్వం సదా జాతికం ప్రణజామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.